జై శ్రీమన్నారాయణ స్వామి గారు. గాయత్రి మంత్రము రామాయణము ఒకటే అంటారు కదా స్వామి. గాయత్రి మంత్రానికి రామాయణకి గల సంబంధం ఏంటి స్వామి? గాయత్రి మంత్రం అనేదేమో వేదములలో చాలా ప్రధానమైన మంత్రం. దాన్ని వేదమాత అని కూడా అంటారు. వేదమాత అంటే అన్ని వేదములకి అదే పుట్టు స్థానం. అక్కడి నుంచే అన్ని మంత్రాలు, అన్ని వేద మంత్రాలు పుట్టాయి. కాబట్టి వేదమాతగా సంభావించబడే గాయత్రి మంత్రమే రామాయణంగా వ్యాఖ్యాన రూపంగా, ఆఖ్యాన రూపంగా లోకానికి అందింది అనేది వాల్మీకి చెప్పిన మాట. ఇదం రామాయణం గాయత్ర్యా ఆఖ్యాన రూప వ్యాఖ్యానం. ఎలాగా అంటే కనుక గాయత్రి మంత్రము అనేది ఎవరిని ప్రతిపాదిస్తుంది? గాయత్రి మంత్రానికి ద్రష్ట ఎప్పుడు? గాయత్రి మంత్రంలో ఉండేటువంటి భావం ఏంటి? రామాయణంలో ఇదే పద్ధతి సాగుతోందా లేదా అని మనం చూడాలి. గాయత్రి మంత్రంలో ప్రధానంగా ఎన్ని అక్షరములు లభించి ప్రారంభిస్తుంది? 24 అక్షరములు. చతుర్వింశత్యక్షర గాయత్రి అని వేదం చెప్తుంది. 24 అక్షరములతో ఉండే గాయత్రి మంత్రాన్ని 24,000 శ్లోకములతో రామాయణంగా ఆరంభించింది. గాయత్రి మంత్రంలో ఏ అక్షరములు అయితే ఉన్నాయో ప్రతి అక్షరము ఒక బీజంగా తీసుకుంది. ఒక 1000 శ్లోకాలకి ఆ బీజాన్ని ఉంచి వాల్మీకి మహర్షి రామాయణ మొత్తాన్ని దర్శనం. ఎందుకు గాయత్రి మంత్రాన్ని తీసుకోవాలి అనిపిస్తుంది. గాయత్రి మంత్రంలో ఉండే అర్థమేమో మనం గమనించాలి. గాయత్రి మంత్రానికి రకరకాలుగా కొంతమంది చెప్పేటప్పటికి కూడా గాయత్రి మంత్రానికి ప్రధానమైనటువంటి అంశం ఏమి అంటే కనుక తత్సవితు వరేణ్యం భర్గః దేవస్య ధీమహి ధియః యః నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రంలో ఉండే పదముల యొక్క పద్ధతి. తత్సవితు దేవస్య, దేవస్య సవితు వరేణ్యం భర్గః ధీమహి. అంటే దేవుడైన సవిత సూర్య భగవాను యొక్క వరేణ్యం గొప్పదైన తేజస్సు నేను ఉపాసన చేస్తున్నాను. ఆ తేజస్సు నాకు సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఇదే మంత్రం, ఇదే అర్థం. గాయత్రి మంత్రానికి ఇంతకుమించి అర్థం ఉండదు. కాకపోతే ఆ సవితు దేవస్య అనే పదముల యొక్క గొప్పతనం ఏమి అంటే సవితృ అనే పదం అక్కడ ఉండే ధాత్వర్ధ బలాన్ని బట్టి జగత్ సృష్టి స్థితి లయములను ఎవరు చేస్తున్నారో అతనికి సవిత అని పేరు. దేవస్య అనే పదం దేనికి వర్తిస్తుంది అంటే ఈ సృష్టి స్థితి లయముల మూడింటినీ కూడా చాలా లీలగా దేవ దివ్ క్రీడ అంటారు. చాలా లీలగా తను సంకల్పించుకుని ఏమాత్రం శ్రమ లేకుండా చేస్తున్నాడు. అలాంటి భగవంతుని యొక్క వరేణ్యం గొప్పదైన భర్గః తేజస్సు, దీన్ని ఉపాసన చేస్తున్నాను గాయత్రి మంత్ర అర్థం. ఇదే ఖచ్చితంగా అదే పద్ధతిలో రామాయణంలో మనకు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే 24 అక్షరములు 24,000 శ్లోకములుగా ప్రపంచించబడ్డాయి. ఇదొక పద్ధతి అయితే ప్రతి 1000 శ్లోకములకు గాయత్రి మంత్రంలో ఉండే అక్షరములే బీజములయ్యాయి. ఇదొక కారణమైతే సవితృ మండల మధ్యవర్తి అయిన భగవంతుణ్ణే ఉపాసన చేయాలి అని గాయత్రి మంత్రంలో ఉండే అర్థం. ఈ రామాయణంలో రాముడు కూడా సూర్య వంశ అంతర్వర్తి అయిన భగవంతుడు. అదేమో సూర్య మండలాంతర్వర్తి అయిన నారాయణుడు. ఇక్కడ సూర్య వంశ అంతర్వర్తి అయిన రాముడు సవితు అండంలో. భర్గః అనే పదం చాలా విలువైన పదం. తేజస్సుకు చాలా అర్థాలు ఉన్నాయి, కానీ వేదాంతంలో ఈ భర్గ అనే పదం చాలా గొప్ప అద్భుతమైన అర్థాన్ని ఇస్తుంది. భ ర గ ఈ 3 అక్షరాలు కలిస్తే భర్గ అవుతుంది. భా అనే పదమేమో భాతి అని ధాతువు చెప్తుంది. రా అంటే రమతి రమతే, గ అంటే గచ్చతి గమయతి. ఈ 3 అర్థాలు వస్తాయి. ఈ 3 కూడా మళ్ళీ సృష్టి స్థితి లయములకు మూలకండమైన భగవంతుని యొక్క గొప్పతనాలు అని అర్థమిస్తాయి. కానీ ఇప్పుడు రాముడు సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణుడు ఏ విధంగా అయితే గాయత్రి మంత్రార్థంతో ఉపాసన చేయబడుతున్నాడు, అలాగే ఇక్కడ సూర్య వంశాంతర్వర్తి అయినటువంటి రాముడే దీంతో ఈ పద్ధతిలో ఉపాసన చేయబడుతున్నాడు. ఇది ఒక అద్భుతమైన అర్థం. రెండవది, గాయత్రి మంత్రాన్ని కూడా విశ్వామిత్రో ఋషి అని. విశ్వామిత్రుడే మహర్షి, అక్కడ ద్రష్ట. ద్రష్ట అంటే
ఆ మంత్రం యొక్క ప్రభావాన్ని కనుగొన్నవాడు. ఈ రామాయణాన్ని కూడా విశ్వామిత్రుడే దర్శనం, ఆయనే మహర్షి. ఎలాగా చెప్తాము అంటే బాలకాండలోని 15-16 సర్గల్లో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తిని పంపించమని అడుగుతాడు. దశరథుడు అంగీకరించడు. కారణం మూల షోడశ వర్షోమే రామో రాజీవలోచన, ఇంకా 13 ఏళ్ళు దాటేయి, 16 ఏళ్ళు నిండలేదు. 16 ఏళ్ళు పూర్తయితే తప్ప నేర్చుకున్న విద్యని ప్రాక్టికల్ చేయడానికి అవకాశం లేదు శాస్త్రీయంగా. అంటే 16 ఏళ్ళు నిండని వాడిని యుద్ధానికి ఎలా పంపిస్తారు? 2 రకాల ధర్మం. దశరథులు కూడా ధర్మంగా మాట్లాడారు. 16 ఏళ్ళు నిండితే తప్ప అస్త్రప్రయోగం చేయకూడదు ఇతరుల మీద. 16 ఏళ్ళు నిండని వాడు ఓన షోడశ వర్షోమి, ఇంకా 16 ఏళ్ళు రాలేదు అంటే 13 దాటి నడుస్తుంది, 12 దాటి 13 నడుస్తుంది. అంతేకాదు రాజీవలోచన అంటే అర్థం ఏమి అంటే పొద్దున్నే మేలుకుని ఉంటాడు, సూర్యాస్తం అయితే నిద్రపోతాడు, చిన్నపిల్లాడు కదా. రాజీవలోచన అంటే అర్థం సాయంకాలం అయితే పడుకుంటాడు పిల్లాడు, చిన్నవాడు కాబట్టి. రాజీవం పద్మం సూర్యుడు ఉన్నప్పుడే ప్రకాశిస్తుంది, సూర్యుడు అస్తమిస్తే ముకుడించుకుంటుంది. కాబట్టి ఈ పిల్లవాడు కూడా సూర్యాస్తమయం కాగానే బాబా నిద్రపోయేటువంటి వయసు కదా అని భంగ్యంతరంగా అంటాడు. అంతేకాక దాంట్లో మరొక భంగం ఏమిటంటే రాక్షసులకేమో సాయంకాలమే బలం పెరుగుతుంది, వాడు అప్పుడే యుద్ధం చేస్తాడు. ఇతనేమో సాయంకాలం అయితే నిద్రపోతాడు పిల్లాడు. రామో రాజీవలోచన అని అంటాడు దశరథుడు. అప్పుడు ఎవరు చెప్పినా వినని విశ్వామిత్రుడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తాడు. అహం వేద్దిమి మహాత్మాను రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థిత. చాలా గొప్ప శ్లోకం. మరి వాల్మీకి రామాయణంలో కొన్ని శ్లోకములు ప్రధానంగా మంత్రములుగా పరిగణించబడతాయి. ఇది ఒక శ్లోకం. అలా మంత్రములుగా పరిగణించబడే అనేక శ్లోకములలో ఇది ఒక అద్భుతమైన శ్లోకం. అహం వేద్మి, నాకు తెలుసు రాముడు అంటే ఎలాంటి వాడైనా మహాత్మానం, చాలా గొప్ప మహాత్ముడు అని మామూలు సామాన్య అర్థం. కానీ ఆత్మల కంటే ఎవరు గొప్పవాడు, ఆత్మలన్నింటినీ చైతన్యపరిచేవాడెవడో అతను మహాత్మ అని కనబడతాడు. పరమాత్మకి పేరు. రామం సత్యపరాత. రామం అంతేనా ఊరికే శాసిస్తాడా కాదు, ఆనందింపజేస్తాడు. లోపల ఉండే భగవంతుడు అందరినీ అన్ని ఆత్మల్ని చైతన్యపరుస్తాడు, లోపల ఉండి తాను ఆనందిస్తూ ఆనందింపజేస్తూ ఉంటాడు. రామ సత్యపరాక్రమ. అలాంటి రాముడు నేను ఎరుగుదు. రాముడు అంటే ఇప్పటిదాకా రాముడిని చూడగల విశ్వాసం. పుట్టిన తర్వాత రాముడు ఎలా ఉంటాడో తెలియదు, ఎంత వయస్సో తెలియదు, ఎలా ఏం నేర్చుకున్నాడో కూడా తెలియదు కదా. కానీ అహం వేద్మి, నాకే తెలుసు, నేనే ఎరుగుతుంది. వశిష్ఠోపి, వశిష్ఠుడు కూడా తెలుసు అంటే అర్థం ఏంటి? వశిష్ఠుడే చిన్నప్పటి నుంచి నేర్పినవాడు, వశిష్ఠుడే పేరు పెట్టినవాడు. కానీ వశిష్ఠుడు కూడా తెలిసాడు, నాకే బాగా తెలుసు ఆయనకంటే. అంతేకాదు దశరథ ఏ చే ఇమే తపసి స్థిత. ఈ సమయంలో ఎవరైతే తపస్సులు ఆచరిస్తూ ఉంటారో మహనీయులు, యోగులు, మునులు, ఋషులు, వాళ్ళందరికీ తెలుసు రాముడు అంటే ఎవరు.